అనర్హత ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు సరైన తీర్పిచ్చిందని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని సుప్రీంకోర్టు నిరూపించిందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాహుల్ గాంధీ చెప్పే మాటలకి కట్టుబడి ఉండాలని కేటీఆర్ సవాల్ చేశారు. పాంచ్ న్యాయ్ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలని అన్నారు. స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని అవహేళన చేయవద్దని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదని కేటీఆర్ చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి స్పీకర్ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు నేతలు కోరారు. కోర్టు చెప్పిన విధంగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. గతంలో న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే విధంగా రేవంత్ మాట్లాడారని విమర్శించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంతో రేవంత్ ఒకలా, రాహుల్ గాంధీ మరొకలా మాట్లాడారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఒక పార్టీలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు ఇంకొక పార్టీ మారినటువంటి సందర్భంలో వాళ్ళ మీద ఖచ్చితంగా అనర్హత వేటు పడాల్సిందే. దానికి తాత్సరం చేయకుండా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలపడం స్వాగతించాల్సినటువంటి అంశం. తక్షణమే ప్రసాద్ గారిని, ఎవరైతే మన రాష్ట్ర స్పీకర్ గారు ఉన్నారో వారిని మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టిపోయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేయాలని కూడా నేను డిమాండ్ చేస్తాను. ఈరోజు సుప్రీంకోర్టు స్వీకరించి ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. సుప్రీంకోర్టు యొక్క తీర్పు సంచలన తీర్పు. ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. గతంలో ఇలాంటి విషయాల్లో అనర్హత వేటు వేసే విషయంలో ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధులు వేరే రాష్ట్రాల్లో కూడా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు గతంలోనే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ 3 నెలల్లో తీర్పు తీసుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ ని పునరావృతం చేస్తూ ఇంకా చాలా స్పష్టంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి ఒక మొదటి తీర్పు ఇది. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం, దేశమంతా కూడా స్వాగతించి మరి దీనిపైన తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మనవి చేస్తూ ఉన్నాం. ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డైడ్ అనే పద్ధతుల్లో వ్యవహారాలు ఉండకూడదు. ఈ చట్టం అనేది రాజ్యాంగ 10వ షెడ్యూల్లో ఉన్న ఈ చట్టము తప్పు చేసిన వాళ్ళని శిక్షించే దానికోసము, ఆ అవకాశం ఆపరేషన్ సక్సెస్ అయినట్టుగా అట్లాంటి వాళ్ళని కట్టడి చేయడానికి. కానీ స్పీకర్ వ్యవస్థ దాన్ని కనుక అమలు చేయకపోతే పేషెంట్ డైడ్ అన్నట్టుగా చాలా సుస్పష్టమైన సీరియస్ జడ్జిమెంట్ ఇది. దేశం మొత్తం ఆహ్వానించదగింది. మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సిగ్గులేదో కానీ తెలియదు. ఈ చట్టం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. 400 పైచీలకు ఎంపీలున్న సందర్భం కాంగ్రెస్ పార్టీకి ఓవర్వెల్మింగ్ మెజారిటీతోని ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఆశయం ఇది. మరి వాళ్ళ ఆశయాన్ని కూడా గౌరవించరా? ఇటు సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. కోర్టు తీర్పుకు లోబడి ఉంటామని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లి పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు రద్దవుతాయని పగటి కలలు కన్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు 60 మందిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. ప్రభుత్వ సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేశారు. స్పీకర్ గారి అధికారాన్ని ప్రకారమే జరగాలని చెప్పని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడ్డది. కాబట్టి ఈరోజు మేము మొదటి నుంచి చెప్పింది నిజమైందనే మాట చెప్పడానికి కోసం ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఈర్ష్యాభావంతో ఇక్కడ కేటీఆర్ గాని, అటు హరీష్ రావు గాని, అటు కవిత గారు గాని రకరకాల యాగి రోజు ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుంది, కూలిపోతుంది, కాలిపోతుంది, ఇంకెక్కడి ప్రభుత్వం అన్నారు. 19 మాసాలైంది, 20 మాసాలకు అడుగు పెడుతుంది. ఐక్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముందుకు పోతుంటే ఈరోజు కావాలని చేసే దుష్ప్రచారం తప్ప మరొకటి కాదన్న మాట. కోర్టు జడ్జిమెంట్ ఎప్పుడైనా శిరస భాష నేను నమ్ముతున్నాను. జడ్జిమెంట్ని అంగీకరిస్తాం. ఏమి వచ్చినా జడ్జిమెంట్ డూవాడైనట్టు ఏమి ఇచ్చినా కానీ జడ్జిమెంట్ అనేది జడ్జిమెంట్ని అంగీకరిస్తున్నాం. మేము ఈరోజు ఒక
విశ్వాసంతో అభివృద్ధి కొరకు నడుస్తున్నాం. దానికే విలీనం అయిపోలేదు, పార్టీకి విలీనం అవ్వలేదు. పార్టీ ప్రజలకి, డెవలప్మెంట్కి, అభివృద్ధికి, సంక్షేమం ప్రజలకు అందాలి. నేను ఎమ్మెల్యేగా గెలిచాను, అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఈరోజు ప్రభుత్వం తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో దానికి ఈరోజు ప్రజలందరూ ఆహ్వానిస్తారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. గతంలో బీఆర్ఎస్ మాదిరిగానే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలను లాక్కొని పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. అటు సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన స్పందించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గతంలోనే నోటీసులు ఇచ్చామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు చూసిన తర్వాత పూర్తి స్థాయిలో మాట్లాడతానని స్పీకర్ ప్రసాద్ కుమార్ చెప్పారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సభ్యులుగానే కొనసాగిస్తూ మళ్ళీ వేరే ఎలక్షన్లో పోటీ చేసి ఈ ప్రయత్నం చేసిన భాగంగా ఇక్కడ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయినటువంటి ఈ యొక్క డిఫెక్షన్ కేసులో, పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్కు 3 నెలల సుప్రీంకోర్టు ఇవ్వటం అనేది కూడా అది మంచి పరిణామం. ఈ యొక్క జడ్జిమెంట్ని కూడా మనం స్వాగతిస్తూ ఉన్నాం. దీంట్లో స్పీకరు తప్పకుండా 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలి. మన దగ్గర కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు